కృపకై స్తోత్రం నాయనా. మరలా సాయంకాలం వేళ ప్రభువా యేసుక్రీస్తు నామములో ఈ కూడికను మేము ప్రారంభిస్తూ ఉండగా ఈ కూడిక ఆది నుండి అంతం వరకు ప్రభువా మీరే అధ్యక్షులుగా ఉండి ప్రతి ఆటంకం తొలగించి పాటల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభువా. వాక్యం ద్వారా మీరు మా హృదయాలతో మాట్లాడి మమ్మల్ని ఇంకా బలపరిచి స్థిరపరిచి మీరు ఆకలి కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తును ఉన్నతమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి మొదటిగా స్తుతి పాట పాడుకుందాం. రెండోసారి నాతో పాటు కలిపి పాడాలని నేను మీకు మనవి చేస్తున్నాను. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదనిను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదనిను నా ప్రభువా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు పాపపు వస్త్రము మార్చిన దేవా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు పాపపు వస్త్రము మార్చిన దేవా. ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి, ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి. పొగడెద నిన్ను ధవళవర్ణుడా, పొగడెద నిన్ను ధవళవర్ణుడా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. తూర్పు జ్ఞానులు నీకర్పించిరి బంగారు సాబ్రాణి బోళము. తూర్పు జ్ఞానులు నీకర్పించిరి బంగారు సాబ్రాణి బోళము. తెలుపబడెను నీ ఘన విజయం, తెలుపబడెను నీ ఘన విజయం. భజించెద నిన్ను రత్నవర్ణుడా, భజించెద నిన్ను రత్నవర్ణుడా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. గుర్తించెద నిన్ను ఘనముగా నేను, ఘనుడా నాకు ప్రభుడవు నీవే. గుర్తించెద నిన్ను ఘనముగా నేను, ఘనుడా నాకు ప్రభుడవు నీవే. 10,000 నా ప్రియుడగు ప్రభువా. 10,000 నా ప్రియుడగు ప్రభువా. పరికించి నిన్ను పాడి స్తుతించెదా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. ఆరాధించెద ప్రభువా దేవా, ఆత్మతోను సత్యముతోను. ఆరాధించెద ప్రభువా దేవా, ఆత్మతోను సత్యముతోను. తిరిగి రానయ్యున్న ప్రభువా. తిరిగి రానయ్యున్న ప్రభువా. స్తుతియు
ఘనత మహిమయు నీకే, స్తుతియు ఘనత మహిమయు నీకే. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. హల్లెలూయా. ఏడవ దూత వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. ఏడవ దూత వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. నా బ్రతుకును మార్చినది, నా నడతను దిద్దినది. నా బ్రతుకును మార్చినది, నా నడతను దిద్దినది. నా స్థానము చూపినది, నా స్థానము చూపినది. ఏడవ దూత వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. సాయంకాల వర్తమానము, బలిష్ఠులను దూత తెచ్చి వర్తమానము. సాయంకాల వర్తమానము, బలిష్ఠులకు దూత తెచ్చి వర్తమానము. గ్రంథమును ఇచ్చినది, ముఖమును చూపినది. గ్రంథమును ఇచ్చినది, మర్మమును చూపినది. ముద్రలను విప్పినది. ఏడవ దూత వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. తండ్రుల తట్టు పిల్లల్ని త్రిప్పే వర్తమానము, అపోస్తుల బోధను చెప్పే వర్తమానము. తండ్రుల తట్టు పిల్లల్ని త్రిప్పే వర్తమానము, అపోస్తుల బోధను చెప్పే వర్తమానము. మహిమకు బాట చూపినది, ఆవలిగట్టు చేర్చునది. మహిమకు బాట చూపినది, ఆవలిగట్టు చేర్చునది. సదాకాలం సంతోషమే, సదాకాలం సంతోషమే. ఏడవ దూత వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. నా బ్రతుకును మార్చినది, నా నడతను దిద్దినది. నా బ్రతుకును మార్చినది, నా నడతను దిద్దినది. నా స్థానము చూపినది, నా స్థానము చూపినది. హల్లెలూయా. మనమందరం కూడా తలలోంచి మరి కళ్ళు మూసుకొని వాక్య భాగంలోకి వెళ్ళే ముందుగా చిన్న ఆరాధన చేసుకుందాం. దేవుణ్ణి మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. మహాపరిశుద్ధుడా మా యేసు రాజా, నీకు స్తోత్రాలు నాయన.
మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మీరు మమ్మల్ని సమకూర్చినందుకు స్తోత్రాలు నాయనా. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవాలని మీరు సెలవిచ్చారు ప్రభువా. అయా మీ సెలవు చొప్పున మా ప్రభువా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభువా ఆత్మస్వరూపిగా మా మధ్యలో మీరు సంచరిస్తూ ఉండగా అయా నిజముగా మీరు మా దేవుడు అని మేము మీకు ప్రజలమై ఉన్నామని ఈ కడవరి కాలంలో ఈ అల్పులను మా ప్రభువా మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రభువా అయా హృదయపూర్వకంగా మా తండ్రి మా రెండు చేతులెత్తి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు నాయనా. సృష్టికర్త మీకు స్తోత్రాలు ప్రభువా. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడా మీకు స్తోత్రాలు నాయనా. ఓ గొప్ప దేవా మీకు స్తోత్రాలు నాయనా. అల్ఫా ఒమేగా మీకు స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడా అయా మీకు ఎన్ని స్తుతులు చెల్లించినా మీ రుణమును మేము తీర్చుకోలేం ప్రభువా. అయా మా పట్ల మీరు చేస్తున్న మహోపకారములను తలంచుకొని నిజముగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఓ ఎన్నో మేలులు మా పట్ల మా ప్రభు మీరు చేశారు తండ్రి. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన మేలు మా ప్రభువా అయా జగత్తు పునాది వేయబడక మునిపే అల్పులమైనటువంటి మమ్ములను మీరు ఏర్పరుచుకొని నిజముగా ఈ కడవరి కాలంలో మా ప్రభువా అయా మీకు పిల్లలుగా ఉండుట కొరకు ఈ కాలపు వర్తమానం విశ్వసించుటకు ప్రభువా మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు స్తోత్రం నాయనా. మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప మా ప్రభువా అయా రక్షణ ఆనందాన్ని బట్టి నిత్యమైన విమోచన బట్టి ఓ మీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతిరోజు మీతో సహవాసం చేస్తూ మీ యందు భయభక్తులు కలిగి ఉండి మీ అడుగుజాడల్లో నడుచుకోవటానికి అయా ప్రతిరోజు కూడా మమ్మల్ని దర్శిస్తున్నందుకు స్తోత్రం నాయనా. అయా అయా మేము ఒక చిన్న ఏదేన్లోకి వచ్చాం ప్రభువా. అయా మాతో సహవాసం చేయడానికి మీరు వచ్చినందుకు స్తోత్రం నాయనా. అందుకే మా ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిత్యత్వము నుండి కాలములోనికి నీవు నన్ను పంపగా నిత్యత్వము నుండి కాలములోనికి నీవు నన్ను పంపగా జీవపు వాక్యం కాలములో నుండి నిత్యత్వము చేర్చెను. జీవపు వాక్యం కాలములో నుండి నిత్యత్వము చేర్చెను. నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. నీ అలలన్నీయు తరంగములని నా మీదుగా పొర్లి ప్రవహించెను. నీ అలలన్నీయు తరంగములని నా మీదుగా పొర్లి ప్రవహించెను. నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రభువా మాలో ఉంచిన మీ జీవము అయా ఈ సాయంకాల సమయంలో మీ జీవమును వెతుకుచున్నది ప్రభువా. కరడు కరడును పిలిచినట్టుగా అలను పిలిచినట్టుగా ప్రభువా అయా ఈ సాయంకాలం వేళ మా ప్రభువా నిజముగా మీరు జీవమై ఉండగా మాలో ఉన్న జీవము ఆ జీవము ఐక్యమై ప్రభువా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా మీ యొక్క ఆలోచన మా పట్ల మీ చిత్తమును నాయన ఇప్పుడు మా ప్రభు మీరు మాకు బయలుపరచబడబోచుండగా ఓ మేము మా తండ్రి చూడటానికి ఆత్మీయ నేత్రాలను తెరవండి ప్రభు అని ఆ రీతిగా మనం అందరం కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉండగా మీ పరిశుద్ధ గ్రంథములను తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను
యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. చదవబడిన ఈ వాక్యమునకు దేవుడు తన ఆశీర్వాదమును తోడు చేసి మన హృదయాలతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడైన మా దేవా, ఈ సాయంకాల సమయంలో మరలా ఇంకొకసారి మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఓ యేసయ్య, ఇంతవరకు మిమ్మల్ని పాడి స్తుతించి ప్రభు ఆరాధనలో కొద్ది నిమిషాలు మిమ్మల్ని ఘనపరిచి ప్రభు ఇప్పుడు మా తండ్రి అమూల్యమైన మీ మాటలు చదువుకొని ఉండగా ప్రభు నాయన నిజమే మా తండ్రి, ఈ వాక్యము ఎంతో విలువైనది ప్రభు, మా జీవితాలను మార్చే వాక్యం ప్రభు, అయా శక్తి కలిగిన వాక్యం ప్రభు, అపవాది యొక్క తంత్రములను జయించుటకు ప్రభు మీరిచ్చిన ఆయుధమైనది ప్రభు. ఇప్పుడు మా తండ్రి నాయన ఈ వాక్యమును మా ప్రభు మా కొరకు దీవించండి. మా ప్రభు మా ప్రవక్త ఈ లేఖనాన్ని తీసుకొని సాక్షులు అనే వర్తమానాన్ని బోధించి ఉండగా ఆ వర్తమానం నుండి కొన్ని సంగతులు మా హృదయాలతో మాట్లాడమని అయ్యా మేము మా తండ్రి నాయన మా విశ్వాసాన్ని ఇంకా మా ప్రభు మీ వాక్యపు వెలుగులో నాయన నిజంగా ఆనాడు శిష్యులు అడిగారు, ఓ బోధకుడు మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయమని, వృద్ధి పొందించమని అడిగినప్పుడు ఓ నిజంగా వారికి విశ్వాసం ఎలా పొందుకోవాలో నేర్పించారు ప్రభువా. ఓ నిజంగా మీరు ఈ కాలపు వర్తమానికుడు ప్రవక్త ద్వారా విశ్వాసం అనగా ఏమిటో మాకు బయలుపరిచారు ప్రభువా. విశ్వాసం అనగా నాయన దైవికమైన ప్రత్యక్షత ఉన్నదని, అదే ఈరోజు మాకు కావలసి ఉన్నదని, దాని ద్వారానే మా ప్రభు మా జీవితాలు నాయన భక్తిలో ఎదుగుదలకు అయా నిజంగా సంఘము నాయన ఆ యొక్క ప్రత్యక్షత మీదే కట్టబడుతుందని, నాయన ఆ ప్రత్యక్షత ముందు పాతాళలోక ద్వారములు నిలువనేరవని మీరు చెప్పారు ప్రభువా. ఆ ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి ప్రభువా ఈ వాక్యాన్ని వింటూ ఉండగా ప్రభువా మీరే అనుగ్రహించమని అయా ఈరోజు నిజముగా కొద్ది నిమిషాలు మా హృదయాలతో మీరు మాట్లాడి మహిమ పొందమని నాయన ఇదిగో మా తన ఫోన్ల ముందు కూర్చొని ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తును ఉన్నతమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. గత కొన్ని రోజుల నుంచి మనము ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క సన్నిధి సహవాసమును అనగా ప్రాముఖ్యముగా ఈ చివరి కాలంలో వధువుకి ఎలాంటి వర్తమానము కావాలో ప్రార్థనాపూర్వకముగా, మరి ఎందుకంటే దేవుడు ఈ కాలంలో ఒక ప్రవక్తను మన కోసం పంపినప్పుడు దేవుని యొక్క ఉద్దేశము చివరి కాలంలో ఒక వధువు ఉండబోతుందని, ఆ వధువుకి కావలసినటువంటి వర్తమానాన్ని ఆల్రెడీ ఆయన సిద్ధపరిచి ఉంచాడు. అందుకే గత కొన్ని రోజుల నుంచి మనం ఈ లాక్డౌన్ ప్రారంభించిన దగ్గర నుంచి చాలా అద్భుతమైనటువంటి దేవుని సన్నిధిని అనుభవిస్తూ మనం ముఖ్యముగా క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం అనే వర్తమానమును మనం ధ్యానించుకొని, తర్వాత ఒక వ్యక్తికి విశ్వాసం ఉన్నట్లయితే అది క్రియల రూపంలో చూపించాలని, ఆ వ్యక్తిలో ఉన్న విశ్వాసము ఎంత పరిమాణంలో ఉన్నదో ఆ క్రియలు తెలియజేస్తాయని, ఆ క్రియలు విశ్వాసానికి సాక్ష్యం అయి ఉన్నాయని మనము చెప్పుకుంటూ వస్తున్నాం. అందుకే ఆ వర్తమానాన్ని ముగించుకున్న తర్వాత మనము సాక్షులు అనే వర్తమానాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఆమేన్. గమనించండి, ఈ సాక్షులు అనే వర్తమానంలో నిజముగా ఒక వ్యక్తిని సాక్షిగా మనము పిలవాలి అంటే అతనికి ఉండవలసిన అర్హతలు, ఒకటి అతను స్వయంగా తన కళ్ళతో చూచి ఉండాలి, స్వయంగా తనకు తానుగా చెవితో విని ఉండాలి. అప్పుడు మాత్రమే అతన్ని సాక్షిగా నిర్ణయించడానికి సామాన్యంగా మనం ఆ వ్యక్తిని సాక్షి అంటాం. దేవుడు కూడా ఇక్కడ శిష్యులను ఆయన భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క శిష్యులను సాక్షులుగా నియమించడానికి ఆయన తన మనసులో అనుకున్నప్పుడు వారిని నేరుగా అలాగే పంపించట్లేదు, కానీ వారికి పరిశుద్ధాత్మ యొక్క నింపుదలతో లేక
వారికి ఒక వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని ఇచ్చి వారిని పంపాలని దేవుడు నిశ్చయించుకొని ఆ పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మతో వాళ్ళని నింపినప్పుడు వాళ్ళు ధైర్యంగా దేవుని కోసం సాక్ష్యం ఇచ్చి ప్రపంచానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని, సజీవుడని సాక్షులుగా మిగిలిపోయారు. ఆమేన్. అలాగే పాత నిబంధనలో కూడా మనం చాలామంది సాక్షులను గురించి మనం వింటూ వస్తున్నాం. వారిలో మరి నోవాహు మొట్టమొదటిగా దేవుడు ఈ ప్రపంచానికి తీర్పు తీర్చాలనుకున్నప్పుడు, ఈ ప్రపంచాన్ని పాపముతో నిండిపోయినప్పుడు దానికి శిక్ష విధించాలనుకున్నప్పుడు తన వాక్యాన్ని నమ్మేటువంటి ఒక విశ్వాసిని వాక్యము ద్వారా నోవాహుని దర్శించి నోవాహుకి వాక్యం ఇచ్చినప్పుడు నోవాహు ఆ గడియకు సంబంధించిన వాగ్దాన వాక్యాన్ని నమ్మినప్పుడు తను నిజంగా ఆ కాలంలో దేవునికి ఒక సాక్షిగా నిలబడి దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడి దేవుని పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చి తన కొరకు తన కుటుంబము కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకొని ప్రపంచానికి వచ్చినటువంటి ఆ జలప్రళయంలో తప్పించుకొని నిజముగా ఆయన ఒక సాక్షిగా నిలిచిపోయాడు చరిత్రలో. ఆ తర్వాత మనం చెప్పుకున్నాం, గత రాత్రి చెప్పుకున్నాం, షద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవునికి సాక్షులుగా ఉన్నారని. నా ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, ఇశ్రాయేలీలు దేవుని పిల్లలుగా ఉంటున్న సమయంలో ఇశ్రాయేలీలు దేవుని ఆజ్ఞలను మీరి దేవుని యొక్క చట్టాన్ని అతిక్రమించి దేవుని యొక్క కట్టడలను వారు అనుసరించకుండా ఉన్నప్పుడు వారిని శత్రువులైనటువంటి వారికి అనగా బబులోను రాజుకి వీరిని అప్పగించినప్పుడు అనేక మందిని అక్కడికి తీసుకుని వెళ్ళినప్పుడు వారిలో భక్తి కలిగినటువంటి వారు కొంతమంది ఉన్నారని, వారు షద్రకు, మేషకు, అబేద్నెగోలు అయి ఉన్నారని, అందరూ కూడా వారు నిజంగా నెబుకద్నెజరు తయారు చేయించినటువంటి ప్రతిమకు దాదాపు యూదులు అందరూ కూడా చెరగా బబులోను కొనుపబడిన వారు సాగిలపడ్డారు. కానీ నిజమైనటువంటి దేవుడు ఎన్నుకున్నటువంటి సాక్షులుగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి షద్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రం ఏ మాత్రము కూడా వాక్యం విషయంలో రాజీ పడకుండా, ఏ మాత్రం కూడా భయపడకుండా వారు రాజు నిలబెట్టించినటువంటి ప్రతిమకు సాగిలపడలేదు. నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచన చేయండి. ఆ రోజు అది ఎంత కఠినమైనటువంటి సమయం అంటే, ఆ రోజున రాజుగారి ముందు నిలబడాల్సిన సమయం వచ్చినప్పుడు వారు ఎంత ధైర్యంగా ఉన్నారంటే, రాజు అడుగుతున్నాడు, చివరి అవకాశం మీకు ఇస్తున్నాను, నేను విన్నాను, మీ గురించి నేను విన్నాను. ఏమని విన్నానంటే, అందరూ సాగిల పడుతున్నారు కానీ మీ యూదులందరూ, కానీ మీ ముగ్గురు సాగిల పట్టలేదని నేను విన్నాను. నిజమేనా? షద్రకు, మేషకు, అబేద్నెగో అయితే వాళ్ళకి ముందే ఒక అనుభవం ఉంది. రేపటి రోజున నిశ్చయముగా రాజుగారి ముందు నిలబడటానికి వెళ్ళినప్పుడు రాజుగారి ముందు నిలబడటానికి కావలసిన ధైర్యము, విశ్వాసము, దేవుని పక్షాన మనము సైనికులుగా నిలబడటానికి మనం ఈ రాత్రి ప్రార్థనలో గడపాలని వారు నిశ్చయించుకున్నారండి. ఈరోజు ప్రవక్త అదే చెప్తున్నాడు ఈ వర్తమానంలో, సాక్షులు అనే వర్తమానంలో. ఇప్పుడు సంఘముతో వచ్చిన చిక్కు లేక సమస్య ఏంటంటే, అనేకులు శోధనను ఎదుర్కోవటానికి ముందు, సమస్యను ఎదుర్కోవటానికి ముందు, శ్రమను తట్టుకోవటానికి ముందు ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చేయకపోవటం వల్లనే శోధనలో జయించలేకపోతున్నాం, శ్రమలో ఓడిపోతున్నాం, పిరికి వారిగా పారిపోతున్నాం. ఈరోజు ఉన్న సమస్య అది. సంఘం ఆలోచన చేయండి. అందుకే ఈరోజు ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవం కావాలి. ప్రతి కుటుంబంలో ప్రార్థన ఉండాలి, సంఘంలో ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థనలు ఉండాలి. ఎంతగా మనం ప్రార్థనలు చేస్తామో అంతగా దేవుని శక్తిని పొందుకుంటాం. ధైర్యంగా సాతాన్ని ఎదుర్కోవటానికి, సాతానుడు లాంటి నెబుకద్నెజరు
ఈ కాలంలో కూడా ఉన్నాడు. త్వరలో మీకు ఒక ఒత్తిడి రాబోతుంది, తెలుసా మీకు? ఖచ్చితంగా ఒత్తిడి ఏదో కాదండి. ప్రపంచ సంఘ సమాఖ్య WCC అనగా వరల్డ్ చర్చెస్ ఆఫ్ కౌన్సిల్ అనేటువంటి ఒక సార్వత్రిక సంఘ సమాఖ్య తయారైంది. దాని ద్వారా వధువు మీదకి ఒత్తిడి రాబోతా ఉంది. ఆ ఒత్తిడిలో నువ్వు తట్టుకొని నిలబడాలంటే నీకు కూడా శద్రకు మేషకు అబేద్నెగోలకు ఉన్నటువంటి ప్రార్థన అనుభవం కావాలి. ఒక్కొక్కళ్ళు ఆ రాత్రి ఎంతగానో ప్రార్థన చేసుకొని రేపటి రోజున నేను రాజుగారి ముందు నిలబడటానికి వెళ్ళబోతున్నానని వారు ప్రార్థన అనుభవాన్ని పొందుకున్నారు. సంఘానికి ప్రార్థన అవసరం అండి. ఒకప్పుడు పాత కాలంలో వాళ్ళు ఎంతో భక్తి కలిగి రాత్రంతా ప్రార్థించేవాళ్ళు. ఏది ఈ కాలంలో ఉన్న ఆ పాతకాలపు పట్టుదలతో కూడినటువంటి కన్నీటి ప్రార్థనా జీవితాలు? రాత్రంతా వారు కుటుంబాలతో కలిసి వాళ్ళ జీవితాలని ఆ దేవుని సన్నిధిలో కుమ్మరించి కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థించే జీవితాలు ఏవి అంటున్నాడు? ప్రార్థించారు వాళ్ళు. ప్రార్థించారు కనుకనే రాజుగారి ముందు నిలబడినప్పుడు అడుగుతున్నాడు రాజు, నిజముగా నేను విన్నది నిజమేనా? మీరు ముగ్గురు సాగిల పట్టలేదని. అవును రాజా, మేము సాగిల పట్టలేదు. మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీరు మర్యాదగా సాగిల పడితే మిమ్మల్ని వదిలేస్తాను, లేకపోతే మిమ్మల్ని మండుచున్న అగ్నిగుండంలో వేస్తానన్నాడు. అలాగైతే వారు ఒకటే చెప్పారు, రాజా మా దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని పడవేసిన మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు సాగిలపడమన్నారు. రాజుకు చాలా కోపం వచ్చింది. రాజుకి ఎంత కోపం వచ్చిందంటే అగ్ని 7 అంతలు చేయమన్నాడు. అగ్ని 7 అంతలైంది, కానీ ఏమాత్రం కూడా పిరికివారుగా వెనక్కి తిరగలేదు. ఈరోజు దేవునికి ఎలాంటి సాక్షులు కావాలంటున్నాడంటే నిర్భయముగా ధైర్యముగా దేవుని ఎదుట శోధన వచ్చినప్పుడు నిజముగా దేవునికి వారు సాక్షులుగా ఉండటానికి ధైర్యవంతులు కావాలంటున్నాడు. అవును, నిశ్చయముగా ఆ రోజు ఎలాంటి ధైర్యం ఉందంటే అగ్నిగుండంలోకి వెళ్ళటానికైనా వాళ్ళు సిద్ధపడ్డారు. ఎప్పుడైతే వాళ్ళు భూమి మీద దేవుని కోసం నిలబడ్డారో, గత రాత్రి చెప్పాను మీకు, పరలోకంలో దేవుడు తన పిల్లల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సభను ఏర్పాటు చేశాడు. ఆ సభలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి మీద నాకు సాక్షులుగా నిలబడినటువంటి శద్రకు మేషకు అబేద్నెగోని ఎవరు రక్షించాలి, ఎవరు పోయి వారిని తప్పించాలి, కాపాడాలి. అయితే ఆ సమయంలో మనం చెప్పుకున్నాం, పరలోకంలో సభ తీరి ఉన్నది. సభ తీరినప్పుడు ఆ సభలో ప్రాముఖ్యముగా గాబ్రియేల్ ఉన్నాడు, మిఖాయేలు ఉన్నాడు, మాచిపత్రి ఉన్నది. ఇంకా కెరూబులు సెరాపులు దూతలు అందరూ వచ్చేశారు. కానీ దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడంటే ఆలోచన సభలో తన పిల్లల్ని పరీక్షిస్తా ఉన్నాడు భూమి మీద. ఎలా పరీక్షిస్తున్నాడంటే వారిని బంధించి ఆఖరి అడుగు వేసే వరకు పరలోకంలో ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఈలోపు దూతలకి చాలా లోపల ఆందోళనగా ఉంది. ఎంత ఆందోళనగా ఉందంటే ఖచ్చితంగా ఒకవేళ నన్ను గనక దేవుడు పంపిస్తే నేను వెళ్ళి అక్కడ భూమి మీద ఉన్నటువంటి దేవునికి సాక్షులుగా ఉన్నటువంటి శద్రకు మేషకు అబేద్నెగోను వాళ్ళని కాపాడుతానని గాబ్రియేల్ అన్నాడు, ప్రభువా నన్ను పంపించని. కానీ దేవుడు అన్నాడు, నువ్వు వద్దు, నువ్వు నిలబడన్నాడు. మాచిపత్రి అన్నాడు, నేను వెళ్తానని. మాచిపత్రిని కూడా పంపలేదు. మనం రాత్రి చెప్పుకున్నాం ఇదంతా. చివరికి దేవుడే స్వయంగా ఆ అగ్నిగుండంలోకి ఆఖరి అడుగు వేసేటప్పుడు విశ్వాసిగా నిన్ను నన్ను ఎలా పరీక్షిస్తాడని ప్రవక్త చెప్తున్నాడంటే నిశ్చయముగా ఆఖరి వరకు నువ్వు నిలబడతావో లేదో అని ఆయన ఏం చేస్తాడంటే నిన్ను పరీక్షిస్తాడు. పరీక్షా సమయంలో నువ్వు తట్టుకుంటావా లేకపోతే పారిపోతావా అనేది దేవుడు పరీక్షిస్తాడు. ఆమేన్. ఆ ఆఖరి పరీక్షలో దేవుడు
నిజంగా ఎలాగూ నిన్ను తప్పిస్తాడంటే, ఖచ్చితంగా నువ్వు దేవుని కోసం నిలబడితే దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుడే స్వయంగా దిగి వస్తాడు. ఎలా దిగి వస్తాడంటే, గమనించండి. ఓ ఉరుము, ఓ మెరుపులారా రండి, వచ్చి నాకు మీరు ఇక్కడ వాహనాలుగా సిద్ధపడండి అన్నాడు. అవి వచ్చేసినాయి. అవి వచ్చేసినప్పుడు అందులో ఆఖరి అడుగు వేసే సమయంలో షద్రకు, మేషకు, అబేద్నెగోలు వెంటనే వారికంటే ముందుగానే స్వయంగా దేవుడే ఆ యొక్క అగ్నిగుండంలోకి దిగి వెళ్ళిపోయాడు. అక్కడ 4వ వ్యక్తిగా ఆ చక్కని అంజూరు ఆకులు తీసుకొని వచ్చి వారికి అద్భుతమైనటువంటి రీతిలో ఏం చేశాడంటే, వారికి కావలసినటువంటి ఏసీని అక్కడ పెట్టాడు. నీవు దేవుని కోసం నిలబడితే ఖచ్చితంగా దేవుడు నీ కోసము ఈ భూమి మీదకి వస్తాడు. ఆయన దిగి వస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయనకు సాక్షిగా నిలబడితే, ఆయన వాగ్దాన వాక్యాన్ని నమ్మి ఆయన కోసం నిలబడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను తప్పించడానికి ఆయనే దిగి వస్తాడు. ఆమేన్. అలాగే ఈరోజు ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. ఒకానొక సమయంలో గమనించండి, ఒక మంచి, అది ఎలాంటి సమయం అంటే, ఒక చిన్న బాలుడు లేక యవనస్తుడు అందాం, ఒక ఊర్లో, అతని పేరు దావీదు. ఆమేన్. ఆ దావీదు నిజంగా అన్నయ్యోళ్ళ కోసం కొన్ని ఎండు ద్రాక్షలు అనగా డ్రై ఫ్రూట్స్ మరి తీసుకొని, ఎందుకంటే అన్నయ్యోళ్ళు వాళ్ళు యుద్ధంలో ఉన్నారు. తండ్రి చెప్పాడు, జెస్సీ అనగా యెషై చెప్పాడు, ఆ చిన్న దావీదుతో అన్నాడు, అన్నయ్యోళ్ళకు తీసుకెళ్ళి ఈ ఎండు ద్రాక్షలు ఇచ్చి వారు ఏ విధంగా ఉన్నారో ఒకసారి వాళ్ళ యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకొని రమ్మని అన్నాడు. అయితే ఆ సమయంలో అక్కడ జరుగుతున్న ఒక వాతావరణాన్ని మనం గమనిస్తే భయంకరమైన వాతావరణం. అది ఎలాంటి వాతావరణం అంటే, ఫిలిస్తీన్లు అనగా ఇశ్రాయేలులకు శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లు వారు ఏం చేస్తున్నారంటే, ఒకవైపు నిలబడి ఉన్నారు. మరి ఇశ్రాయేల్ అందరూ ఒకవైపు ఉన్నారు. వారికి మధ్యలో ఒక చిన్న సెలయేరు ఉంది. ఆ సెలయేరు పారుతా ఉన్నది. ఒక లోయ కూడా ఉన్నది అక్కడ. దెయ్యము గమనించండి, ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తూ ఉంటాడంటే, నిన్ను జయించాలని, నిన్ను ఓడించాలని, నిన్ను పడవేయాలని చూస్తూ ఉంటాడు. వాడు తను హెచ్చించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అయితే చూడండి, ఒక భయంకరమైనటువంటి వ్యక్తి, ఎలాంటి వ్యక్తి అంటే ఎత్తైనటువంటి భుజాలు కలిగిన వాడు, దగ్గర దగ్గర 6 మూరల జానడు, బహుశా 12 లేక 15 అడుగులు ఎత్తున్నాడు. అంత భయంకరమైనటువంటి వ్యక్తి. అతని పేరు గొల్యాతు. ఎత్తు భుజాలు కలిగిన వాడు. అతడు గొప్ప వ్యక్తే. ఆయన అంటున్నాడు, డప్పాలు వలుగుతున్నాడు. ఎవరి తరపున అంటున్నాడంటే, నేను ఫిలిస్తీన్ల తరపున వస్తున్నాను. మీలో ఎవరైనా సరే అందరం వచ్చి ఒకరినొకరు తన్నుకోవటం కాదు, కానీ నేను ఒక్కడనే వస్తాను ఫిలిస్తీన్ల తరపు నుంచి. నన్ను ఒక్కడిని చంపండి. నన్ను చంపితే మా ఫిలిస్తీన్లు అందరూ కూడా మీకు లొంగిపోతాం. మీ తరపు నుంచి ఎవరినైనా ఒకళ్ళని పంపండి. ఆ వ్యక్తిని నేను చంపుతాను. మీ ఇశ్రాయేల్ అందరూ మాకు లొంగిపోవాలి. చూడండి, అక్కడ జరుగుతూ ఉంది. ఎవరైనా సరే నన్ను చంపితే మేమందరం మీకు లొంగిపోతాం, లేక మీకు సర్వెంట్లుగా మారిపోతాం. లేదు, మీ తరపు నుంచి ఒక వ్యక్తి వస్తే
ఆ వ్యక్తిని నేను చంపిన తర్వాత మీరందరూ కూడా మాకు సేవకులుగా మారిపోవాలి. చూడండి, దయ్యము చూడండి ఏ విధంగా ఆలోచిస్తున్నాడో. నిజంగా దేవుని పిల్లల మీద హెచ్చించుకుంటూ తను తాను గొప్పలు చెప్పుకుంటూ అక్కడ డప్పాలు బలుగుతున్నప్పుడు సౌలు నిజంగా ఇజ్రాయేలు తరపున రాజయ్యుండి ఎంతో భయపడుతూ అతను కలుసుకోవటానికి, అతని మీద యుద్ధానికి వెళ్ళటానికి అతని దగ్గర సైన్యం ఉన్నప్పటికి కూడా ఓడిపోయిన వ్యక్తిగా భయపడుతూ ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క పర్వతాల వెనక దాక్కొని ఎంతో గడగడలాడిపోతున్న సమయంలో కొద్ది సమయానికి, కొంత సమయం తర్వాత ఒక చిన్న బాలుడు వస్తున్నాడు, నడుచుకుంటా వస్తున్నాడు. అతను చూస్తా ఉంటే చిన్నవాడిగా ఉన్నాడు. ఆయన పెద్ద మనిషి ఏం కాదు, ఆజానుబాహుడేం కాదు, చిన్న వ్యక్తే. అక్కడ ఏదో జరుగుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి ఆ దృశ్యాన్ని చూశాడు. ఆ చిన్న వ్యక్తి, ఆ చిన్న దావీదు, అతను గొర్రెల చర్మాన్ని చుట్టుకొని వచ్చాడు. అక్కడ నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉండగా తన సహోదరులతో అక్కడికి వచ్చి ఆ ఎండు ద్రాక్షలు ఇచ్చి చెప్తున్నాడు ప్రవక్త. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. కొంత సమయం తర్వాత ఒక ఆజానుబాహుడైనటువంటి ఒక పెద్ద రాక్షసుడు లాంటి వాడు వచ్చి మళ్ళీ ఇప్పుడు పలుకుతున్నాడు. తను గొప్ప చేసుకొని అంటున్నాడు. అది ఒక చెడ్డ సమయం అని అతనికి అర్థం కాలేదు. అక్కడ ఒక వ్యక్తి వచ్చాడని అతనికి తెలియదు. అతని చెవిలో ఆ మాట పడకూడని వ్యక్తి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వేరు, దావీదు వేరు. దావీదు చెవిలో ఆ మాట పట్టడానికి వీల్లేదు. ఇప్పటి వరకు అతను ఎన్నో రోజుల నుంచి సవాలు విసురుతున్నాడు. కానీ ఇప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ముందు ఈ మాట పలుకుతున్నప్పుడు దావీదు చెవిలో పడిందండి. దావీదు చెవిలో ఎప్పుడైతే పడిందో ఆ మాట, ఆ చిన్న దావీదు అంటున్నాడు, ఎవరు ఈ వ్యక్తి? ఇతను ఎవరు? సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు దేవుని యొక్క సైన్యాన్ని, జీవం కలిగిన దేవుని సైన్యాన్ని ఎదిరించడానికి ఈ వ్యక్తి ఎవరు? జీవం కలిగిన దేవుని సైన్యం మనం ఎవరు అసలు? ఈరోజు సహోదరుడా, అలాంటి వ్యక్తులు ఈరోజు కావాలి. ఈ రోజుకి దయ్యము సవాలు విసురుతుంది దేవుని పిల్లల మీద. దేవుని పిల్లలు పిరికి వాళ్ళుగా పారిపోతున్నారు. దేవుని పిల్లలు భయపడుతున్నారు. ఈరోజు ఈ వర్తమానం ఎందుకు వచ్చిందో తెలుసా? నిశ్చయముగా నీ భయాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇవ్వటానికి. కానీ నువ్వు ఏం చేస్తున్నావంటే నిశ్చయముగా భయపడి దాక్కుంటున్నావు. కానీ ఈరోజు దావీదు లాంటి వాళ్ళు కావాలి. జీవం కలిగిన దేవుని సైన్యాన్ని ఎదిరించటానికి. వీడెవడు? దేవునికి ఒక సాక్షిగా ఇప్పుడు దేవుని శక్తిని రుజువు చేయటానికి అక్కడ దావీదు వచ్చి నిలబడ్డాడు. చూడండి ఎలాంటి ధైర్యం అంటే, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుని మీదకి యుద్ధానికి నేను వెళతాను. ఆమేన్. చూడండి ప్రవక్త అన్నాడు, హీ సెడ్ ఐ విల్ గో, నేను వెళతాను. ప్రవక్త అంటున్నాడు, ఐ లైక్ దట్ కరేజ్, అనగా నేను అలాంటి ధైర్యాన్ని ఇష్టపడుతున్నాను. ఐ విల్ గో, నేను వెళతాను. లెట్ మీ ఫైట్ హిమ్, నేను అతనితో యుద్ధం చేస్తాను. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారా? వచ్చే భయము, గొల్యాతు లాంటి ఎన్నో శోధనలు, ఎన్నో రకరకాలైనటువంటి కుటుంబ పరిస్థితులు, శోధనలు, వ్యాధులు, ఇబ్బందులు. ప్రవక్త అంటాడు అవన్నీ కూడా గొల్యాతే.
వాడిని చూసి మీరు భయపడుతున్నారేమో. ఇప్పుడు దావీదు లాంటి ధైర్యం కావాలి. చూడండి, అక్కడ ఆ దావీదు నడుస్తున్నాడు. సౌలును చూచాడు. సౌలుతో కొంతమందికి చెప్పారు. ఏమని చెప్పారంటే, ఒక చిన్న వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఆ గొప్ప భయంకరుడైనటువంటి గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తానంటున్నాడు. అలాగైతే అతన్ని తీసుకొని రమ్మన్నప్పుడు ఆ చిన్న దావీదుని సౌలు దగ్గర తీసుకొచ్చారు. సౌలు దగ్గర తీసుకొచ్చినప్పుడు సౌలు అంటున్నాడు, నువ్వు వెళ్తావా, యుద్ధం చేస్తావా? అయితే నీకు యుద్ధం చేత కాదు, ఎందుకంటే నీవు యుద్ధం కత్తి ఎలా తిప్పాలో చేత కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి చిన్నతనం నుండి కూడా యుద్ధం నేర్చుకున్నవాడు, బాల్యం నుండి కూడా యుద్ధం చేయటం వచ్చు. కానీ దావీదు అంటున్నాడు, నిజంగా చూడు రాజా, దేవుడు నాతో ఉన్నాడు, దేవుని తరఫున నేను వెళ్తాను. నేను అడవిలో గొర్రెలు కాయిచుండగా నిజంగా నా మీదకి ఎలుగుబంటి వచ్చింది, నేను వడిసెలతో చంపాను. అలాగే సింహం వచ్చింది, దాని నోట నుండి కూడా దేవుడు నన్ను తప్పించాడు. దాన్ని చీల్చివేశాను, దాని చేతిలో నుండి గొర్రెలను కాపాడాను. హల్లెలూయా. నాకు ఒక సాక్ష్యం ఉంది, నాకు ఒక అనుభవం ఉంది చెప్తున్నాడు దావీదు. ఎలుగుబంటి చేతిలో నుండి, సింహము చేతిలో నుండి నన్ను కాపాడిన దేవుడు, ఎలుగుబంటిని చంపటానికి, సింహాన్ని చంపటానికి శక్తినిచ్చిన దేవుడు, వాటిలో ఒకదాని వలె వీడి కూడా అయిపోతాడు. నేను వెళతాను. దేవుని యొక్క శక్తికి ఒక సాదృశ్యంగా దేవుని శక్తిని అక్కడ ప్రదర్శిస్తున్నాడు. అతను ఒక సాక్షిగా అక్కడ నిలబడ్డాడు. దావీదు ఒక సాక్షి అండి. అక్కడ దేవుడు ఇంకా మార్పు లేనివాడని, దేవుడు ఇంకా సజీవుడేనని సహోదరుడు ప్రవక్త అన్నాడు. దట్స్ వాట్ వీ నీడ్ టుడే. ఈరోజు మనకు అదే కావాలి. ఈ సమ్ మోర్ కరేజ్. అనేక మంది ధైర్యవంతులు కావాలి. నేను సాక్షిగా ఉన్నాను. హల్లెలూయా. నేను దేని గురించి మాట్లాడుతున్నానో నాకు తెలుసు. అదే ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. దట్స్ వాట్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ నీడ్స్ టుడే. సజీవ దేవుని యొక్క సంఘానికి ఈరోజు అదే కావాలి. ఈజ్ ఎ విట్నెస్ హూ హ్యాస్ బీన్ ప్లేసెస్. నిజంగా ఒక నిజమైనటువంటి సాక్షి కావాలి. ఎందుకంటే అతను ఏం మాట్లాడుతున్నాడో, అతను ఎక్కడ నిలబడి ఉన్నాడో అతనికి తెలుసు. నేను ఒక సాక్షిని, దేవుని శక్తికి ఒక సాక్షిని. ఎలుగుబంటిని చంపిన దేవుడు, సింహాన్ని చంపడానికి శక్తినిచ్చిన దేవుడు. ఈరోజు గొల్యాతును కూడా నేను అలాగే చేస్తాను. నాకు ఇప్పుడు సహాయం చేస్తాడు. దాని నోట నుంచి కాపాడిన దేవుడు, సింహము నోట నుంచి కాపాడిన దేవుడు, సున్నతి లేని ఈ ఫిలిస్తీన్ నుండి కూడా నన్ను కాపాడుతాడు. వాణ్ణి నేను జయిస్తాను. సహోదరుడా, ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది అంటున్నారు అద్భుతాలు జరిగే దినాలు గతించిపోయినాయి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేదు, ఆ పాత మతం అనేది ఇప్పుడు లేదు, అంత అధునాతనంగా మారిపోయింది. ఇదంతా కూడా ఇప్పుడు మనము ఒక అధునాతనమైనటువంటి ఆ విధానములో ఆచారంగా చేస్తా ఉన్నాం. ఆ పాతకాలపు భక్తి ఎక్కడుంది, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎక్కడుంది అని చెప్తున్న సమయంలో ఈరోజు ఖచ్చితంగా దేవుని యొక్క శక్తిని, ఆమేన్, దేవుని యొక్క శక్తికి సాక్షిగా ఈరోజు నువ్వు నిలబడాలి. సహోదరుడా, ఈరోజు ప్రజలు ఎట్లా అయిపోయారంటే నాజుగ్గా అయిపోయారు. అంటే నాజుక్ అంటే అర్థం ఏంటంటే ఫ్యాషన్ భక్తి నేర్చుకున్నారు. కష్టపడటం లేదు, ఉపవాసాలు ఉండటం లేదు, ప్రార్థన లేదు. లోకంలో ఎలా ఉందంటే చాలామంది
ఒక ఆచార భక్తి చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు నువ్వు ఎలా ఉండాలంటే దేవునికి ఒక సాక్షిగా ఉండాలి. ప్రతి కాలంలో కూడా దేవునికి సాక్షులు ఉంటున్నారు. యోబు ఒక సాక్షి, అబ్రహాం ఒక సాక్షి. అలాగూ ఇప్పుడు యోబు అంటున్నాడు, మీరు గమనిస్తే దేవుడు నిజముగా ఆయనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి, లేకపోతే ఆయనకు వచ్చిన శోధనలను బట్టి ఆయన ఎంతగా నలిగిపోయాడో మీకు తెలుసు. ఆయనకు వచ్చినటువంటి ఆ కష్టాన్ని, ఆ శోధనను బట్టి ఆయన పుట్టినరోజును శపించుకున్నాడు. చాలా బాధపడుతూ ఉన్నాడు. నేను పుట్టకుండా ఉంటే బాగుండేదని అనుకుంటున్నాడు. అలాంటి సమయంలో దేవుడు అంటున్నాడు, దిగి వచ్చాడు దేవుడు. యోబు, భూమికి పునాదులు వేసినప్పుడు అసలు నువ్వు ఎక్కడున్నావు? అసలు నువ్వు ఎవరివి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? చెప్పు. చెప్పినప్పుడు ఆయనకు అర్థమైపోయింది, యోబుకు అర్థమైపోయింది, నేను ఉదయ నక్షత్రములు కూడి పాడుతూ ఉండగా, భూమికి పునాదులు వేసేటప్పుడు నేను దేవునితో ఉన్నాను. ఇప్పుడు యోబు ఒక సాక్షిగా ఉన్నాడు. అంతేకాదండి, బైబిల్లో ఎంతో మంది మనం సాక్షులను చూడొచ్చు. ఆ యొక్క అహరోన్ని మీరు గమనిస్తే అతను అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి 12 గోత్రాలకు అతను ఒక యాజకుడిగా, దేవునికి ఒక సాక్షిగా, దేవుని యొక్క రక్తాన్ని తీసుకొని, అనగా ఆ రోజుల్లో జంతువుల యొక్క రక్తాన్ని తీసుకొని ఆయన ముందుకు వెళ్ళి ఆయన ఏం చేసేవాడంటే అతి పరిశుద్ధ స్థలంలో ఏడాదికి ఒక్కసారి అక్కడ యాజకత్వం జరిగించేవాడు. ఇప్పుడు ఆయన ఎవరంటే నిజంగా అహరోను ఒక యాజకుడు, ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆమేన్. అతను నిజంగా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నిశ్చయముగా ఒక ఏఫోదును ధరించుకొని, అంగీని ధరించుకొని, అతని అంగీల అంచులో దానిమ్మ పండ్లు ఉంటాయి. దానిమ్మ పండు మధ్యలో గంటలు ఉంటాయి. ఆ గంటలు మోగుతున్నప్పుడు అతడు దేవుని తరపున ప్రతినిధిగా, యాజకుడిగా, అతడు ఒక సాక్షిగా, ఇజ్రాయెల్ యొక్క 12 గోత్రాలకి అతను ఒక సాక్షిగా అక్కడ యాజకత్వం జరిగించడానికి వెళ్తా ఉన్నాడు. సహోదరుడా, ఇలాంటి సాక్ష్యాలు మనం ఎన్నో చూడొచ్చు. ఇప్పుడు దావీదుని గురించి మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఆ సున్నతి లేని ఫిలిస్తీన్ మీదకి నేను వెళతానంటున్నాడు. ఆమేన్. ఎలాగెళ్తావు? అవును, నేను వెళతాను. ఈరోజు అలాంటి ధైర్యం కావాలంటే ప్రవక్త అంటున్నాడు, నీకు పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మను పొందుకున్న ఒక వ్యక్తి ఖచ్చితంగా అతని మీదకి వెళ్తాడు. దేవునితో ఒక వ్యక్తిగత అనుభవం కలిగిన వ్యక్తి. అయితే మనకు తెలుసు, దావీదుని తీసుకుని వెళ్ళి ఎక్కడ నిలబెట్టారంటే రాజుగారి ముందు నిలబెట్టినప్పుడు రాజుగారు అంటున్నాడు, సరే నువ్వు వెళ్తానంటున్నావు, నా యొక్క యుద్ధ వస్త్రాలు, నా యొక్క శిరస్త్రాణం, నా యొక్క డాలు, నా యొక్క కత్తి మొత్తం కూడా నీకు ఇస్తానన్నాడు. అయితే దేవుని యొక్క కరుకైన పాఠశాలలో, దేవుని యొక్క నిజంగా వ్యక్తిగతమైనటువంటి అనుభవంతో, నిజంగా దేవుని దగ్గర ట్రైనింగ్ పొందినటువంటి ఒక విశ్వాసికి, ట్రైనింగ్లో నేర్చుకున్నటువంటి ఈ సౌలు యొక్క యుద్ధ కవచాలు, దాని గురించి అంటున్నాడు, ఆ డిడి పిహెచ్డీలు దావీదుకి పనికిరావు. సజీవ దేవుని యొక్క సంఘానికి కూడా అవి పనికిరావు. సాతాన్ని జయించడానికి ఒకటి కావాలి, అదేంటంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నిన్ను సున్నతి చేసి నీకు ధైర్యాన్ని ఇచ్చి శత్రువైన సాతాను మీదకి నిన్ను యుద్ధం చేయడానికి నిలబెడుతుంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మమే ఇప్పుడు ఈరోజు సంఘానికి కావాలి. సహోదరుడా,
ఇప్పుడు యుద్ధం జరుగుతా ఉన్నది. ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుందంటే యుద్ధం చేయటానికి దావీదు వెళ్ళిపోతున్నాడు. గమనించండి, ప్రతి కాలంలో కూడా దేవుడు ఆయన సాక్షులను నిలబెట్టుకుంటున్నాడు. ఆ రోజు బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా ఆ కాలంలో ఏమై ఉన్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక సామాన్యమైన వ్యక్తిగా వచ్చి నడుమునకు తోలు దట్టి కట్టుకొని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే యోర్దాను నదిలో ఆయన బాప్తిస్మ ఇస్తా ఉన్నాడు. ఆమేన్. గమనిస్తున్నారండి, అతని దగ్గర ఏం పిహెచ్డి లేదు, అతనికి చదువు లేదు. అతను ఒక పెద్ద డాక్టరేట్ పొందుకొని అపోస్తుల యొక్క ఎందుకంటే ఈరోజు అపోస్తుల ఆచారం అని చెప్పి సంఘాల్లో బోధిస్తూ ఉన్నారు. కానీ అపోస్తుల ఆచారం అనేది ఎక్కడ కూడా బైబిల్లో లేదు. ఆ రోజు వాళ్ళ నాన్న ఎవరు, బాప్తిస్మ ఇచ్చే యోహాను వాళ్ళ నాన్న జకరియా, ఆయన యాజక తరగతికి చెందినవాడు. అక్కడ ఒక పెద్ద గమలీయేలు పాదాల దగ్గర ట్రైనింగ్ అయిన వాడు. ఇప్పుడు కుమారుడు కూడా ఏం చేయాలంటే తన తండ్రి వల్లే వేద పాఠశాలకు వెళ్ళి అక్కడ గమలీయేలు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా, బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని నిజంగా అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆయనకి నిజంగా చెట్ల మధ్య జంతువుల మధ్య ఒక కరుకైన పాఠశాలలో దేవుడు ఆయనకు వాక్యం ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి 9వ సంవత్సరంలో వెళ్ళిపోయినటువంటి దావీదు 21 సంవత్సరాలు ఉండి ఇప్పుడు దేవునికి సాక్షిగా, దేవునికి ప్రతినిధిగా ఆయన అరణ్యంలో నుంచి యోర్దాను నదిలోకి వచ్చి బాప్తిస్మ ఇస్తూ నీళ్లను కొట్టి అంటున్నాడు, మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, లేకపోతే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది. ఈరోజు అలాంటి వ్యక్తి కావాలి. ఎలాంటి వ్యక్తి కావాలంటే ఈరోజు దేవుని యొక్క పునరుద్ధాన శక్తికి నేను సాక్షిగా ఉండాలి. ఆయన సజీవుడని, ఆయన తిరిగి లేచాడని, ఆయన నాలో జీవిస్తున్నాడని ఆయన అన్నాడు. ఎదిగో మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఆల్రెడీ మీ మధ్యలోనే ఉన్నాడు. ఆయన ఎక్కడో లేడు, మీతోనే ఉన్నాడు, మీ మధ్యలోనే ఉన్నాడు. సహోదరుడా, ఈరోజు అలాంటి ఒక వ్యక్తిగత అనుభవాన్ని దేవుడు మనలో ఎదురు చూస్తున్నాడు. క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తికి మనం ఇప్పుడు సాక్షులమై ఉన్నామని మర్చిపోవద్దండి. ఆమేన్. దావీదుని గమనించండి. ఆ యవనస్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, ఆ సున్నతి లేని ఫిలిస్తీన్ మీదకి నేను వెళతాను. ఎట్లా? నేను వెళ్ళి యుద్ధం చేస్తాను. సౌలు అంటున్నాడు, నువ్వు ఎట్లా వెళ్తావయ్యా? నీ దగ్గర ఏం ఆయుధాలు లేవు, నీకు కత్తి లేదు. అయితే ఆ చిన్న దావీదులో ఉన్న ధైర్యాన్ని చూడండి. అతనికి సౌలు యొక్క యుద్ధ కవచాలు ఏమి పని చేయవు, కానీ ఆ చిన్న దావీదు ఆయనకి ఒక అనుభవం ఉన్నది గనక, దేవుని శక్తిని గురించినటువంటి వ్యక్తిగత అనుభవం ఉన్నది గనక అతనికి ఎలాంటి థియలాజికల్ లేకపోతే డీడీలు అనేటువంటి భూ సంబంధమైనటువంటి ట్రైనింగ్ లేవుగా, కానీ ఆయనకి విద్య లేదు, కానీ కేవలం ఆయన దగ్గర వాక్యం ఉంది. ఈరోజు దేవుడు ఆయనతో ఉన్నాడు. ఈరోజు సజీవ దేవుని సంఘానికి కూడా అదే కావాలండి. నేను దేవుని మనిషిని, నేను ఏం మాట్లాడుతున్నాను, నేను ఎక్కడ నిలబడి ఉన్నాను, నాకు ఇవన్నీ వద్దు, కానీ నేను వెళ్ళి యుద్ధం చేస్తాను, నన్ను వెళ్ళనివ్వండి. ఖచ్చితంగా దేవుడు మనలను కాపాడతాడు. సింహాన్ని, ఎలుగుబంటిని చంపటానికి శక్తినిచ్చిన దేవుడు నాకు ఆ సున్నతి లేని ఫిలిస్తీన్ కూడా చంపటానికి దేవుడు శక్తినిస్తాడు. నేను వీటన్నిటిని వేసుకొని లేకపోతే యుద్ధ కవచాలు వేసుకొని నేను వెళ్ళటానికి ప్రయత్నం చేయట్లేదు, నాకు అలవాటు లేవు, తీసివేయండి. ఇప్పుడు ఆయన ఒంటరిగా వెళ్తున్నాడు. గొలియాతు దావీదు నడుచుకుంటూ వస్తుండగా దావీదు మెల్లగా వెళ్ళి, నేను ముగించబోతున్నాను గమనించండి,
దావీదు మెల్లగా వెళ్ళి ఆ లోయలోకి వెళ్ళి 5 రాళ్ళు ఏరుకున్నాడు. 5 రాళ్ళు ఏరుకొని వస్తా ఉన్నాడు. గొల్లియాతు చూస్తా ఉన్నాడు. దావీదు చేతిలో ఒక కర్ర, ఒక ఒడిసెల, 5 రాళ్ళు. ఆ ఒడిసెల్లో రాయి పెట్టాడు. నడుచుకుంటూ వస్తున్నాడు. గొల్లియాతు చూసి అంటున్నాడు, ఓ ఇప్పుడు నువ్వు ఎవరి మీదకి వస్తున్నావు? నువ్వు ఎవరివి? నేనేమైనా కుక్కనా? నువ్వు కర్ర తీసుకొని వస్తున్నావంటే దావీదు అంటున్నాడు, నిజంగా నువ్వు కుక్కవే. నువ్వు ఫిలిస్తీన్ల దేవతల పేరట వస్తున్నావు. నేను జీవము కలిగిన దేవుని పేరట వస్తున్నాను. ఓ ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న చిన్న ఒడిసెలతో నిన్ను చంపుతాను. యుద్ధము యెహోవాదే, యుద్ధశూరుడు యెహోవా. ఇప్పుడు ఆయన వెళ్ళి 5 రాళ్ళు ఏరుకొని ఒక్క రాయిని, ఆమేన్. 5 అంటే ఏంటో మీకు తెలుసు. 5 అనేది కృపా సంఖ్య. ఈరోజు ప్రవక్త చెప్తున్నాడు మనకేం కావాలంటే 5. చూడండి, JESUS, జీసస్. FAITH, ఫెయిత్. అనగా అవి కూడా 5 అక్షరాలే. JESUS అనేది 5 అక్షరాలు. FAITH అనేది 5 అక్షరాలే. ఈరోజు సజీవ దేవుని సంఘానికి కూడా ఒక్కొక్క వ్యక్తికి ఎలాంటి విశ్వాసం కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న నిజ విశ్వాసం కావాలి. ఆమేన్. ఆ విశ్వాసమే నిన్ను శత్రువైన గొల్లియాతు మీద విజయాన్ని ఇవ్వటానికి, యుద్ధానికి నిన్ను నడిపిస్తుంది. చూడండి, ఈరోజు సంఘ శాఖలన్నీ కూడా దేవుని శక్తిని గురించి, నిజమైన భక్తిని గురించి ఎంతో ఎగతాళి చేస్తూ, ఇందాక నేను చెప్పాను, దైవికమైన స్వస్థత లేదు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేదు, అది పురాతన కాలంలో నేను చెప్తున్నప్పుడు, ఇప్పుడు ఆ చిన్న బాలుడు ఆ యొక్క ఒడిసెల్లో రాయి పెట్టి గిర్ర 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 తిప్పి దాన్ని వదిలినప్పుడు చూడండి, ఆ రాయిని పరిశుద్ధాత్ముడు పట్టుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆ రాయి వెళ్ళిపోయి గొల్లియాతు యొక్క నుదుటి మీద తగిలినప్పుడు గొల్లియాతు పడిపోయాడు. ఓ నిజముగా గమనించండి, గొల్లియాతు అంతకుముందు డప్పాలు పలికి నిన్ను నేను నా ఈటతోటి గుచ్చి నిన్ను ఆకాశ పక్షులకి వేస్తానంటే, ఈరోజు నేను జీవం కలిగిన దేవుని సైన్యాన్ని, జీవం కలిగిన దేవుని యొక్క తరఫు నేను వస్తున్నానని చెప్పి వడిసెల్లో రాయి పెట్టి కొట్టినప్పుడు ఆ రాయి వెళ్ళి నుదురికి తగలగానే ముందుకు పడిపోయాడు. ఎవరండి పడిపోయింది? గొల్లియాతు పడిపోయాడు. ఇప్పుడు దావీదు జయించాడు. ఆమేన్. డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏం చేశాడో తెలుసా? ఆ పడిపోయినటువంటి గొల్లియాతు మీద పడి అతని దగ్గరే ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసుకొని అతని తలకాయని కోసుకొని, ఆమేన్, ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడో తెలుసా? ఆ యొక్క ఇజ్రాయేల్ సైన్యంలోనికి. ఎప్పుడైతే ఆ గొల్లియాతు పడిపోయాడో ఫిలిస్తీన్ సైన్యం అంతా పారిపోయింది, పరిగెత్తారు. ఇజ్రాయేల్ అందరూ తరుముతూ ఫిలిస్తీన్ సైన్యాన్ని ఓడించారు. ఇప్పుడు దావీదు వాడి తలకాయని కోసి జుట్టు పట్టుకొని వాడి తలకాయని తీసుకొని ఇజ్రాయేల్ దేశంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరంటే దేవునికి ఒక సాక్షి అయి ఉన్నాడు. ఈరోజు మనము సజీవ దేవుని సంఘానికి, ఓ నిజంగా మనం ఒక సజీవ దేవుడైన దేవునికి సాక్షిగా, సజీవ దేవుని సంఘములో ఒక ధైర్యవంతులుగా, ఖచ్చితంగా ఈరోజు మనకున్న చిన్న విశ్వాసం అది ఏదో కాదండి. నీ హృదయం అనేటువంటి తోలు, ఆ ఒడిసెలు అంటే ఏదో కాదు. అది ఒడిసెలు దేంతో తయారు చేస్తారంటే తోలుతో. ఇప్పుడు ఆ తోలు ఏదో కాదు, నీ హృదయమే. నీ చర్మము లోపల, ఆ యొక్క హృదయము లోపల ఆ రాయి ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత నువ్వు పొందుకొని, ఓ శత్రువు ఎలాంటి వాడైనా సరే నాకున్న విశ్వాసముతో కేవలము చిన్న రాయి తీసుకొని నా హృదయంలో ఆ వాక్యాన్ని పెట్టుకొని, ఎలాంటి వ్యాధినైనా సరే, ఎలాంటి శోధనైనా సరే, దయ్యము నా కుటుంబంలోకి వచ్చి నా భార్య భర్తల మధ్య నా కుటుంబంలో శోధన తీసుకొని వస్తా ఉంటే, ఓ భయాన్ని తీసుకొని వస్తా ఉంటే, ఇప్పుడు నేను చిన్న దావీదు వలె నేను ఈ కాలంలో ఒక సాక్షిగా నిలబడతానని
ఈరోజు నువ్వు నిలబడగలవా? ఎందుకంటే సహోదరుడా, నేను గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాను, నీకు కావలసింది ప్రత్యక్షత, విశ్వాసము. ఆ చిన్న దావీదుకి ఎలా తెలుసు? ఆ అరణ్యములో గొర్రెలు కాస్తున్నప్పుడు, నిజంగా దేవుడు ఆయన వాడుకున్నప్పుడు, ఆ చిన్న దావీదుకున్నటువంటి సాక్ష్యం, ఎలుగుబంటి చేతిలోంచి కాపాడిన దేవుడు, సింహము చేతిలోంచి కాపాడిన దేవుడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ చేతిలో నుంచి కూడా నన్ను కాపాడతాడు. ఓ, ఈ ఎలుగుబంటిని, సింహాన్ని చంపిన దేవుడు ఆ రాక్షసుడైనటువంటి గొల్యాతును కూడా చంపుతాడు. ఎంత ధైర్యం అండి సహోదరుడా! ఈరోజు నువ్వు సాక్షిగా ఉంటావా? దేవునికి సాక్షి లేని కాలమే లేదని చెప్పాను. ఓ, ఈ కాలంలో వధువుని ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. నువ్వు నిజంగా సాక్షిగా ఉండాలని అనుకుంటే ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నిజంగా ఎంతో మందిని నువ్వు చూపిస్తున్నావు. నోవాహును ఒక సాక్ష్యం చూపించావు. ఓ, నిజంగా షద్రకు, మేషకు, అబేద్నెగోలు సాక్షులను చూపించావు. ఓ, బాప్తిజం ఇచ్చే యోహాను సాక్ష్యం చూపించావు. అహరోను ఒక సాక్షి అన్నావు. ఓ, చిన్న దావీదును ఒక సాక్షిగా నిలబెట్టావు. ఆ రోజు జీవం కలిగిన దేవుని సైన్యం ఆ రాక్షసుడైనటువంటి గొల్యాతుకు భయపడుతున్నప్పుడు నువ్వు ఒక సాక్షిని పంపించావు అక్కడికి. ఈరోజు ప్రపంచం అంతా గడగడలాడిపోతా ఉంది. ఓ, కరోనాని భయముతోటి, హృదయాలు కలవరముతోటి నిండిపోయినప్పుడు ఈరోజు దావీదు లాంటి ధైర్యం నాకు దయచేయను. దావీదు లాంటి సాక్షిగా నన్ను నిలబెట్టుకో ప్రభువా. నా కుటుంబంలో నేను ఒక సాక్షిగా ఉండాలని కోరుతున్నాను. నా సంఘంలో నేను ఒక సాక్షిగా ఉండగోరుతున్నాను. నా ఇరుగు పొరుగు వారికి నేను సాక్షిగా ఉండగోరుతున్నాను. నీ తరఫున దేవుని కుమారునిగా, ఓ దావీదు వలె ధైర్యంగా ఈరోజు నా హృదయంలో నీ వాక్యం అనే రాయిని, ప్రత్యక్షతను, వాక్యం పట్ల నాకున్న ప్రత్యక్షతను నేను ఇప్పుడు చూపించడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. కాలములో నీకు సాక్షులుగా నిలబెట్టుకున్నావు నాయన. నోవాహును నిలబెట్టుకున్న దేవుడవు. వాక్యం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా ఆ కాలంలో నీకు సాక్షిగా నిలబడ్డాడు. ఓ, నిశ్చయముగా షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ అగ్నిగుణంలోకి వెళ్ళటానికైనా సిద్ధపడ్డారు. ఎందుకంటే వారు నీ సాక్షులు గనక. అయా దేవా, నీవు సజీవుడు అని రుజువు చేయటానికి ఎంతో మంది సాక్షులను మేము చూస్తూ వస్తున్నాం. అవును మా ప్రభువా. ఓ, నిశ్చయముగా బాప్తిసం ఇచ్చే యోహాను ఒక సాక్షిగా ఉన్నాడు. ఓ, అహరోను ఒక సాక్షిగా ఉన్నాడు. ఓ, నిజముగా చిన్న దావీదు ఆ ఎండు ద్రాక్షలు ఇచ్చి అన్నయ్యలను పలకరించి వద్దామని వెళ్ళినప్పుడు ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడు పలుకుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి, తను తాను గొప్ప చేసుకున్నటువంటి ఆ మాటలు విన్నప్పుడు ఆ చిన్న దావీదులో ఒక రోషము. ఎందుకంటే అక్కడ ఇప్పుడు సాక్షి కావాలి. దేవుడు ఇంకా దేవుడే, దేవుడు ఇంకా సజీవుడే. ఈరోజు కూడా సంగమా, దేవుడిలో మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు. సంఘ శాఖలన్నీ కూడా చల్లబడిపోయినాయి. లోకమంతా కూడా దేవుని శక్తి అంటే ఎరగని స్థితిలో ఉన్నది. ఇప్పుడు వధువుని దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వు వధువుగా ఇప్పుడు ఆయనకు సాక్షిగా నిలబడాలి. నిన్ను ఆయన డొక్కలో నుంచి ఈ బయటికి తీసుకొని వచ్చి తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. నిన్ను సాక్షిగా నిలబెట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. ఈ కాలంలో నిన్ను నిలబెట్టుకున్నాడు. నువ్వు ఆయనకి సాక్షిగా ఉంటావా? నువ్వు నిజంగా ధీరుడిగా, నిర్భయముగా దేవుని వాక్యాన్ని పట్టుకొని శత్రువైన గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళటానికి నేను వెళతానని ఈ రాత్రి చెప్పగలవా? లేకపోతే పిరికివాడిగా పారిపోతావా? పారిపోయేవాళ్ళు, భయపడేవాళ్ళు దేవునికి అవసరం లేదు. ఈరోజు దేవునికి ధైర్యవంతులు కావాలి.